జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి జై. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికి. సో ఈ రోజు మనకి వినాయకునికి సంబంధించిన ఫేసెస్ అయితే రెడీ అవుతున్నాయి అనమాట. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను. సో ఈ రోజు అయితే మొత్తం స్ట్రక్చర్ అనేది వచ్చేసింది మనకి వినాయకునికి ఫేసెస్. ఓకేనా? సో మొత్తం దగ్గరికి వెళ్ళి చూసేద్దాము. సో ఈ రోజుకి డేట్ మనకి 27th జులై. ఓకే, మనకి జస్ట్ ఇంకా 49 days ఉంది కాబట్టి సో మన బిల్డర్స్ అన్న వాళ్ళు చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు మన వినాయకుడిని. ఓకేనా? దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, వీడియో లాస్ట్ వరకు చూసేయండి. సో ఇక్కడ చూస్తున్నట్టయితే నిన్న చూపించాను కదా, మనకి వినాయకుడికి సంబంధించిన మెయిన్ ఫేస్ అనమాట. మెయిన్ ఫేస్ అయితే రెడీ అవుతుంది అనమాట. సో మొత్తం అన్న వాళ్ళు ఇది అనేది క్రాస్ చేసుకొని ఇలా ఇలా సపోర్టింగ్ ఇట్లా పెట్టుకుంటారు అనమాట షేప్ కి. సో వినాయకుడి ఎగ్జాక్ట్ షేప్ రావాలని ఇలాగో అలా క్రాస్ చేసుకొని మొత్తం అది చాక్ పీస్ తో గీసుకున్నారు కదా. సో ఆ చాక్ పీస్ ఎలా ఉందో అలానే మెజర్మెంట్ చేసుకొని ఈ నుంచి ఇక్కడ వరకు వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి వినాయకుడికి సంబంధించిన మెయిన్ కిరీటం అనమాట. ఇక్కడ చూడండి మీరు, కిరీటం ఇది. సో పైన మొత్తం కుందన్ వర్క్స్ వస్తాయి, ఇక్కడ కుందన్ వర్క్స్ వస్తాయి, ఇక్కడ వస్తాయి. ఓకేనా? సో మొత్తము ఫర్దర్ అప్డేట్ లో చూస్తాను, ఇప్పుడు కాదు, అది మట్టి అయిపోయిన తర్వాత అప్పుడు మనకి వినాయకుడికి సంబంధించిన మొత్తము కుందన్స్ వర్క్ అయితే వస్తాయి అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది చూడండి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సీక్ వస్తుంది, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంకొకటి వస్తుంది అనమాట. సో ఇక్కడ మొత్తం అన్ని సీకులు వస్తాయి. సో ఇక్కడ మనకి వినాయకునికి మెయిన్ ఐ, సో వినాయకునికి కళ్ళు వస్తాయి, ఇటు అటొకటి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, సో వినాయకుని తొండం అనమాట ఇది. సో వినాయకుని తొండం ఈ నుంచి ఇటు దాకా చూడండి. సో ఎగ్జాక్ట్ తొండం ఎలా వచ్చింది చూడండి. బాబా బాబా. సో ఇక్కడ నుంచి వేరే పార్ట్ అనమాట, తొండము వేరే వేరే చేస్తారు అనమాట, సపరేట్ చేస్తారు. సో మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకేనా? సో ఇక్కడ చూడండి వినాయకుని ఫేస్, సో మెయిన్ ఫేసెస్ అనమాట. సో వినాయకునికి సైడ్ ఫేసెస్ అక్కడ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చూపిస్తాను. సో అక్కడ కూడా వినాయకుని బొర్ర ఉంది వెనకాల. సో వినాయకునికి బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి, ఇక్కడ చూడండి. సో అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ వినాయకునికి దంతాలు వస్తాయి అనమాట, సేమ్ ఇక్కడ. సో ఇక్కడ అక్కడ ఒకటి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, సో వినాయకుని దంతాలు ఇది మన వినాయకుని మెయిన్ ఫేస్ అనమాట. సో ఎంత పర్ఫెక్ట్ ఉండదు చూడండి. సో ఇంకొక 3 days లో మనకి మెయిన్ ఫేస్ కి సంబంధించిన మాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? కరెక్ట్ చూడండి. బాబా బాబా. సో దానికి ముందు ఇగో, సో వినాయకుని సైడ్ ఫేసెస్ చూపిస్తాను, ఇగో చూడండి. సో అక్కడ కూడా అన్న మన వెల్డర్ అన్న చేస్తున్నారు చూడండి. సో రౌండ్ అనేది ఇక్కడ ఫిక్స్ చేస్తారు అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి అబ్బా, వినాయకునికి బ్యాక్ సైడ్ వస్తుంది, ఇది ఇది బుర్ర. ఓకేనా? వినాయకునికి బ్యాక్ సైడ్ మెయిన్ ఉంటది కదా. సో మెయిన్ ఫేస్ కి సంబంధించిన వినాయకుడిని బ్యాక్ సైడ్ వస్తుంది. సో ఇక్కడ కూడా బుర్ర ఉంది చూడండి. సో ఇప్పుడు అర్థం కాదు మీకు, ఫర్దర్ లో మీకు చూపిస్తాను, అప్పుడు అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు మనకి వినాయకునికి సైడ్ ఫేసెస్. సో మొత్తము 4, 1, 2, 3. సో 3 ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం 3 సైడ్ ఫేసెస్ ఉన్నాయి అనమాట. సో సైడ్ కి ఇవే వస్తాయి, మెయిన్ ఫేసెస్ వచ్చేసి అది. సో మెయిన్ ఫేస్ అది. సో చూడండి ఎంత క్లారిటీగా అనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ దంతాలు వస్తాయి అనమాట. ఒక కనిపిస్తుందా? అక్కడ దంతాలు వస్తాయి, ఇక్కడ తొండం. సో తొండం సపరేట్ చేస్తారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకేనా? అక్కడ వచ్చేసి మనకి ఫుల్ వెల్డింగ్ అనేది జరుగుతుంది. సో మొత్తము వినాయకునికి సంబంధించిన మొత్తం బొజ్జ ఇంకా చెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? పైన వచ్చేసి మనకి హ్యాంగ్లర్ అనేది సపోర్టింగ్ కి ఫిక్స్ చేస్తున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు, అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ కూడా మొత్తం చూడండి, ఇక వినాయకునికి సంబంధించిన మొత్తం ఇంకొక ఫేస్. సో ఇదొక ఫేస్, ఇంకొక ఫేస్, మొత్తము సైడ్స్ కి 4 ఫేసెస్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్షన్ చూడండి. మొత్తం సర్కిల్ గీసుకొని మన వెల్డర్స్ అన్న వాళ్ళు ఎలా చేసుకున్నారు చూడండి. సో మొత్తం సర్కిల్ గీసుకున్న తర్వాత ఒక్కొక్కటి జాయిన్ చేస్తారనమాట చిన్న చిన్నగా. సో అటొకటి 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 ఒక్కొక్కటి అక్కడ నుంచే వెల్డింగ్ చేస్తారు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. ఓకేనా? చూడండి షేప్ ఎలా చేస్తున్నారు చూడండి. సో సేమ్ అలానే చేస్తారనమాట. దాంతో మనకి షేప్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ కూడా సేమ్. సో ఆల్రెడీ చాక్ పీస్ తోటి గీసుకున్నారు చూడండి. సో చాక్ గీసుకున్న తర్వాత దాని మెజర్మెంట్ తోటి మనకి షేప్స్ అనేది చేసుకుంటారు అనమాట. సో ఎగ్జాక్ట్ ఎంత తెలివి ఉంటే మన వెల్డర్స్ అన్న వాళ్ళు, సో ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ షేప్ వస్తుంది అనమాట. సో చూడండి, ఇక్కడ కూడా వినాయకుని బుర్ర అండ్ పైన మన కిరీటమ్స్ కి సంబంధించిన మొత్తం అయితే తయారు చేసుకుంటున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. సో ఇక్కడ కూడా ఒకటి బుర్ర, పెద్ద మెయిన్ ఫేస్ కి సంబంధించిన బుర్ర. సో మొత్తం ఫైనల్లీ మనకి ఫేస్ కి సంబంధించింది అయితే తయారైపోతుంది. సో ఇంకొక 10 days లో మనకి వినాయకునికి సంబంధించిన మొత్తం అయితే రెడీ అయిపోతుంది అనమాట. జస్ట్ ఫేసెస్ వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది 10 days లో. ఓకేనా? మనకి వినాయకునికి జస్ట్ 49 days ఉంది కాబట్టి వర్క్స్ అనేది చాలా ఫాస్ట్ అవుతున్నాయి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేను ఇన్ని డేస్ లో మనకి వర్క్ అనేది ఇంత ఫాస్ట్ అవుతుందని. సో ఇక్కడ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను, మనకి వినాయకునికి సంబంధించిన మొత్తం అయితే లెగ్స్ అయితే లేపుకొని జస్ట్ అయితే తాళ్లతో కట్టుకున్నారు, జాయింట్ అయితే చేయలేరు. సో ఇప్పుడు కాదు. సో పైన చూసుకునేటైతే మనకి వినాయకునికి సంబంధించిన మొత్తం అయితే
ఆ వెల్డింగ్ వర్క్ అయితే అవుతుంది. ఏది మన జాయింట్ వర్క్స్. సో మొత్తం యాంగ్లర్స్ అనేది జాయిన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే పైన మనకి బాడీ పార్ట్ అనేది పైకి తీసుకెళ్లి అక్కడ ఫిక్స్ చేస్తారంట మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకేనా, చూడండి. సో మొత్తం హ్యాంగ్లర్స్ అనేది ఫిక్స్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మన హ్యాండ్స్, సో వినాయకునికి సంబంధించిన చేతులు అయితే రెడీ అయిపోయినాయి గాయస్. చూడండి ఇంత వి షేప్. సో ఇక్కడ వచ్చేసి మనకి చేతు లడ్డు చేతు అన్నమాట ఇది. ఓకేనా, సో ఇక్కడ మనకి వి షేప్ చేతు వచ్చేసింది. సో అక్కడ అన్ని చేతులు అయితే రెడీ అయిపోయినాయి. ఓకేనా, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను. సో పైన అయితే మనకి హ్యాంగ్లర్స్ ఎలా ఫిక్స్ చేస్తున్నారో పైకి వెళ్ళి కూడా చూపిస్తాను. సో ఇక్కడ ఇది మనకి వర్క్ స్టేటస్ అన్నమాట మన వెల్డర్స్ అన్న వాళ్ళది. ఓకేనా, చూసుకోవచ్చు మనకి హ్యాంగ్లర్స్ అనేది ఫిక్స్ చేస్తున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఎందుకంటే ఈ హ్యాంగ్లర్స్ బందవాజా ఫిక్స్ చేసిన తర్వాత మన చెస్ట్ అండ్ బొజ్జ భాగం అయితే పైకి తెచ్చుకుంటారు అనమాట. సో ఇది బందవాజు ఉన్న తర్వాత అక్కడ నుంచి ఇంకొక హ్యాంగ్లర్ అనేది వస్తుంది అనమాట. అటొకటి ఇటొకటి. సో ఇప్పుడు క్లియర్ గా అనిపించదు. సో మొత్తము ఫిక్స్ చేసిన తర్వాత చూపిస్తాను. సో ఎందుకంటే మనకి బొజ్జ ఇంకా చెస్ట్ భాగం బందవాసు ఉండాలి కాబట్టి, పైన గ్రిప్ గా ఉండాలి కాబట్టి మన గట్టిగా వెల్డింగ్ అనేది చేస్తున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. సో ఎవరు చూడండి, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత గ్యాప్ ఉంది చూడండి. సేమ్ అక్కడ కూడా గ్యాప్ ఉంటది అనమాట. ఎంత 1 ఫీట్ గ్యాప్ ఉంటది అక్కడ నుంచి ఇక్కడ వరకు, అక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకేనా, అక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి అక్కడ వరకు చాలా చూడండి క్రాస్ గా. సో డబుల్ వెల్డింగ్ అనేది చేస్తారు. సో ఇది అయిపోయిన తర్వాత జస్ట్ ఫిక్స్ చేసుకుంటున్నారు, జస్ట్ జాయిన్ చేసుకుంటున్నారు అనమాట. సో దీని తర్వాత డబుల్ వెల్డింగ్ చేసిన తర్వాత మనకి వినాయకునికి సంబంధించిన మొత్తం బాడీ అయితే పైకి లేపుకుంటారు అనమాట. సో అది ఫర్దర్ అప్డేట్ లో చూపిస్తాను. ఇక్కడ చూడండి అక్కడ నుంచి ఇక్కడ వరకు బాబా ఎంత పైన చూడండి. సో ఆల్మోస్ట్ మనకి వర్క్ అనేది ఒక 40% అయితే అయిపోయింది. ఓకేనా, సో మనకి చెట్ కి సంబంధించింది అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు మొత్తం కంప్లీట్ చేసుకొని ఊరికి వెళ్ళారనమాట. సో చూసారా గైస్, ఇది ఇవాల్టి అప్డేట్ మనకి వినాయకునికి సంబంధించింది. సో యాంగ్లర్స్ అయితే ఫిక్స్ చేసుకుంటున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. సో ఇంకా 2 days లో మనకి వినాయకునికి సంబంధించిన చెస్ట్ అండ్ బొజ్జ భాగం అయితే లేపుకుంటారు అనమాట. అది కూడా క్రేన్ తో. అది ఫర్దర్ అప్డేట్ లో చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఇంకా ఈ రోజు మట్టి అనేది వస్తుంది అనమాట. సో మనకి వినాయకునికి సంబంధించిన మట్టి ఉంటది కదా, సో ఆ మట్టి అనేది వచ్చేస్తుంది అనమాట. సో అది రేపు చూపిస్తాను. సో ఈ రోజు నాకు టైం పడుతుంది అనమాట, సాయంత్రం అవుతుంది మట్టి రావడానికి. సో రేపటి అప్డేట్ లో చూపిస్తాను. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసేసండి. ఫర్దర్ అప్డేట్ లో మంచి అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. ఓకేనా, కింద లైక్ చేయండి, కింద జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయని ఉంటా. మరి చలో మరి.